విషయాల గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి విషయం ఏంటంటే, మొదటి వచనం, నీ ఆహారమును నీళ్ల మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును. 7 8 భాగం పంచిపెట్టుము, భూమి మీద ఏమి కీడు జరుగునో నీవెరుగవు. ఇది ఒక వచనమే, కానీ దీనిలో దాదాపు 3 ఆత్మీయ అర్థాలు మనం చెప్పుకోవచ్చు. ఎలాగంటే, నీ ఆహారమును నీళ్ల మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును. అయితే ఈరోజు కొద్దిగా ఎక్కువ రెఫరెన్స్లు ఉంటాయి, ఎందుకంటే మనం వాటన్నిటిని చూచి ఓహో అవునా దేవుని వాక్యం ఇలా సెలవిస్తుందా అని చెప్పి మనందరం అంగీకరించవలసినటువంటి విషయాలు కాబట్టి ఎక్కువ డిఫరెన్స్లు ఉంటాయి. కాబట్టి మనందరం దయచేసి చూద్దాం. నీ ఆహారమును నీళ్ల మీద వేయము అనే దానికి మొట్టమొదటి ఆత్మీయ అర్థం మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, ఆహారమును ఎవరైనా నీళ్ళ మీద వేస్తావా? ఎందుకు వేయం? వేస్తాం. వ్యవసాయం చేసే వారికి ఈ విషయం బాగా తెలుసు. మనం వరి పంట వేయాలంటే ముందు ఏం చేస్తాం? చక్కగా పొలాన్ని సిద్ధం చేస్తాం. ఆ పొలాన్ని దున్ని చక్కగా సిద్ధం చేసి అందులో రాళ్ళు ముళ్ళ కంపలు ఏమైనా ఉంటే మొత్తం చక్కగా తీసివేసి ఆ పొలం అంతటిని సిద్ధపరుస్తాం. సిద్ధపరిచిన తర్వాత దానిలోకి ఏం పెడతాం? నీళ్లు పెడతాం. నీళ్లు పెట్టిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి వడ్లు తీసుకొచ్చి ఏం చేస్తాం? జల్లుతాం. ఆ వడ్లు జల్లిన తర్వాత ఏమవుతుంది? అది చక్కగా నారు వస్తుంది. ఆ నారు తీసుకెళ్ళి ఏం చేస్తాం? నాటుకుంటాం. ఆ నాటిన తర్వాత మనకి 6 నెలలకి పంట వస్తుంది. కాబట్టి మనం చేతికి పంట రావాలంటే ముందు మనం ఏం చేసాం? జల్లాం. ఏంటది? వడ్లు జల్లాం. ఆ నారు వడ్లు జల్లిన తర్వాత అది నారుగా మొలుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో నారు తీసుకెళ్ళి మనం నాటేసుకుంటాం. అయితే కొన్ని ప్రాంతాల్లో వెద పద్ధతి అని ఉంటుంది. వెద పద్ధతి. ఈ వెద పద్ధతిలో నారు తీసుకెళ్ళి నాటడం అనేది ఏముండదు. డైరెక్ట్గా ఏం చేస్తాం? గింజల్ని ఆ మిషన్ ద్వారా పొలంలో నాటేస్తాం. అంటే ఇప్పుడు ధాన్యం ఏమై ఉంది? ఆహారం. ఈ ధాన్యాన్ని మనం నారుగా పోయాలంటే మనం ఎక్కడ పోయాలి? ఆ పొలంలో చక్కగా మడి కట్టి ఆ మడిలో దాని నిండా నీళ్లు పెట్టి అందులో ఏం చేస్తాం? దీన్ని వేస్తాం. అంటే ఇది మొత్తం మనకి ఏం చెప్తుందంటే, ఒక ఆత్మీయ అర్థం ఏం చెప్తుందంటే, మనం పని చేయాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుడు మనల్ని ఊరికే తయారు చేయలేదు. ఆయన మానవుడు పాపం చేసిన తర్వాత శపించి ఆయన్ని బయటికి పంపివేసిన తర్వాత దేవుడు పనిని అప్పగించలేదు. అంతకు ముందే ఏదోని తోటలో పెట్టినప్పుడే దేవుడు మానవునికి ఏం అప్పగించాడు? ఒక పనిని అప్పగించాడు. ఏంటా పని? ఏదేని తోటను సేద్యం చేసే పని, దాన్ని కాపు కాసే పని, దానిలో ఉండి పని చేసుకొని దాని నుంచి వచ్చేటువంటి ఆహారాన్ని తినేటువంటి పనిని దేవుడు ఆనాడే ఆదిమ కాలంలోనే దేవుడు మానవునికి అప్పగించాడు. కాబట్టి విశ్వాసులమైనటువంటి మనం కూడా ఖాళీగా ఉండకుండా దేవుడు మనకు అప్పగించినటువంటి పనిని చేసేవారుగా ఉండాలి. అందుకని పౌలు భక్తుడు అంటాడు కదా, పని చేయకుండా భోజనం చేయకూడదని చెప్తా ఉంటాడు. కాబట్టి మనం విశ్వాసులమైనటువంటి మనం మరి ముఖ్యంగా ఇతరులకు మనం మాదిరికరంగా ఉండాలి. కాబట్టి మనకి చేతనైన పని, మనం చేయగలిగినటువంటి పని, ఊరికే ఉండి ఇతరులకు ఉచిత సలహాలు ఇచ్చేవారిగా కాకుండా మనం పని చేసేవారిగా ఉండాలని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇందులో మరి ఒక అర్థం ఏంటంటే, నీ ఆహారమును నీళ్ల మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును. 7 8 భాగం పంచిపెట్టుము అని చెప్పి ఉంటుంది. అంటే ఇందులో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, మరి ఒక అర్థం, 8 7 నీ భాగము పంచిపెట్టుము, నీ ఆహారమును నీళ్ల మీద వేయము. అంటే నీకున్నటువంటి సమృద్ధిలో నుంచి ఇతరులకు సహాయం చేయి. వారికి బేదలైనటువంటి వారిని, ఈ లోకంలో అయోగ్యులైనటువంటి వారిని నీవు జ్ఞాపకం చేసుకొని
నీకు దేవుడు ఏదైతే సమృద్ధి ఇచ్చాడో దానిలో నుంచి వారికి సహాయం చేయి. ఇదిగో నీవు సహాయం చేసిన తర్వాత, నీళ్ళ మీద ఆహారం వేసిన తర్వాత అది వెంటనే తన ఫలాన్ని అది వెంటనే ఇవ్వదు. ఇస్తుందా? నారు వేయంగానే, నారు వేసి దాన్ని తీసుకెళ్లి నాటు వేయంగానే వెంటనే వచ్చేస్తుందా? రాదు. కొంత సమయం పడుతుంది. దాదాపు 6 నెలల సమయం పడుతుంది. అంతేనా సార్? 6 నెలలు సమయం పడుతుంది. అంటే మనం మన సమృద్ధిలో నుంచి ఇతరులకు సహాయం చేసి దాని నుంచి మనం ఆశించకూడదు. అయితే ఆశించకపోయినా కానీ దేవుడు మనకి సహాయం చేస్తాడు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24లో వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు అంట. అంటే వెదజల్లడం అంటే నీకున్నటువంటి సమృద్ధిలో నుంచి, ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది, 7గురికి 8 మందికి నీ భాగమును పంచిపెట్టుము. అంటే లెక్క వేసుకొని 7గురికి 8కి అని కాదు, కానీ నీకు ఎంతమందికి పంచిపెట్టగలిగేటువంటి సమృద్ధి నీ దగ్గర ఉందో అంతమందికి నీవు వెదజల్లి ఇచ్చేటువంటి మనస్సు, అటువంటి మంచి లక్షణం, అటువంటి మంచి హృదయం నేను క్రైస్తవులమైనటువంటి మనం కలిగి ఉండాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. 22:9 అధ్యాయం, సామెతలు 22:9. దయాదృష్టి కలిగి ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన నొందును. దయాదృష్టి గలవాడు ఆహారంలో కొంత ఎవరికి ఇస్తాడంట? దరిద్రునికి ఇస్తాడంట. ఇచ్చిన తర్వాత వానికి దీవెన దొరుకుతుందంట. మనం కూడా ఇటు రీతిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మనం చేతులు బిగబట్టేవాదిగా ఉండకూడదని దేవుడు తన వాక్యం ద్వారా చెప్తా ఉన్నాడు. దేవుడు ద మోర్ ఆయన మనల్ని ఎంతైతే బ్లెస్ చేస్తాడో, దేవుడు ఎంతైతే మనల్ని ఆశీర్వాదకరంగా ఉంచుతాడో అంతగా మనం వెదజల్లేవారిగా ఉండాలి. అంతగా మనం దయాదృష్టి కలిగినటువంటి వారుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అయితే నీవు ఏదో ఆశించి బేదలైనటువంటి వారికి, ఈ లోకంలో అయోగ్యులైనటువంటి వారికి నీవు సహాయం చేయొద్దు. ఎందుకంటే నీవు సహాయం చేసిన తర్వాత వారు తిరిగి సహాయం చేయాలని నీవు కోరొద్దు. ఎందుకంటే వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో నీకు తెలియదు. అంటే తిరిగి పొందుకుంటాను అనే ఉద్దేశంతో నీవు ఎప్పుడు కూడా సహాయం చేయొద్దు. నీవు సమృద్ధి కలిగి ఉన్నావు కాబట్టి నీవు ఇచ్చేటువంటి మనస్సును కలిగి ఉండని చెప్పి దేవుడు వాక్యం చదివిస్తా ఉంది. అయితే నీవు ఒక మంచి హృదయంతో ఇతరులకు నీ భాగాన్ని పంచిపెట్టావు కాబట్టి దేవుడు నీవు చేసినటువంటి మంచితనాన్ని మర్చిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాడని చెప్పి ఇదే సామెతల గ్రంథంలో రాయబడి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉంటుంది. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చిపోవటకు దేవుడు ఏం కాదంట? అన్యాయస్తుడు కాదంట. నీకు కలిగి ఉన్నటువంటి భాగాన్ని ఇతరులకు పంచిపెట్టావు. ఏ ప్రతిఫలము ఆశించకుండా ఈ లోకంలో ఉన్నటువంటి వారికి, నీ సహోదరులైనటువంటి వారికి నీ భాగాన్ని పంచిపెట్టావు కాబట్టి ఇదిగో దేవుడు చూపినటువంటి ప్రేమను నువ్వు క్రియల్లో చూపించావు కాబట్టి ఆ ప్రేమను మర్చిపోవటకు దేవుడు ఏం కాదంట? అన్యాయస్తుడు కాదంట. నీవు ఎంతైతే నీ భాగాన్ని పంచిపెట్టావు అంతకు అనేక రెట్లు దేవుడు ప్రతిఫలితం ఇచ్చేవాడే కానీ దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. దేవుడు నువ్వు చూపినటువంటి ఆ ప్రేమను మర్చిపోయేటువంటి వాడు కాదని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. సామెతలు 19:17 వచనము కూడా, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చేయను. బీదలను కనికరిస్తే యెహోవాకు అప్పించినట్లని ఆ ఉపకారమునకు ఆయన తప్పకుండా ప్రత్యుపకారం చేస్తాడంట. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం, మనం మేలు చేయుట యందు
విసుగక యుందుము, అలయక మేలు చేసిన తగిన కాలమందు పంట పోతుము. చూచారా, ఈ వాక్య భాగాలన్నీ కూడా మనకేం చెప్తున్నాయి అంటే, నీవు ప్రతిఫలితం ఆశించకుండా ఇతరులకు సహాయం చేయి. అయితే నీవు చేసిన దానికి ప్రతిఫలితం ఇచ్చేవాడు యెహోవాయే. నీవు ఎంత వెదజల్లిస్తావో అంతగా దేవుడు నీకు ప్రతిఫలితాన్ని ఇస్తాడు అని చెప్పి లూకా రాసినటువంటి సువార్త 14:14 కూడా నీవు ధన్యుడవు అగుదువు, నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారము. ఒకవేళ ఈ లోకంలో నీవు ఎవరికైనా సహాయం చేస్తే వారు తిరిగి ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే నీవు బాధపడకు. నీవెప్పుడు దాని ఫలితాన్ని పొందుకుంటావు? నీతిమంతుల పునరుద్ధానమందు ఆ ప్రత్యుపకారాన్ని నువ్వు పొందుకుంటావని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇతరులకు ఇచ్చి నేనేదో పొందుకుంటానని నువ్వు ఆశించొద్దు. ఒకవేళ అలా ఆశించి చేస్తే నీ ప్రతిఫలితాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. అయితే నీ ఆశ నీ చేసింది దేవుని దృష్టిలోకి వెళ్ళిపోయింది కాబట్టి దాని గురించి మర్చిపో. ఒకవేళ ఈ లోకంలో నీకు ప్రతిఫలితం రాకపోయినా నీతిమంతుల పునరుద్ధానం అంటే దేవుని రాకడ వచ్చిన తర్వాత, ఆయనతో చేర్చబడిన తర్వాత ఆయన నీకు ప్రతిఫలితాన్ని ఇస్తాడని చెప్పి భక్తుడు మనల్ని చక్కగా భక్తిలో ఒక మెట్టు ఎదగడానికి కావలసినటువంటి ఆత్మీయ విషయాలను మనకు చెప్తున్నాడు. నీ ఆహారమును నీళ్ళ మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును. అదేవిధంగా 3వ వచనం చివరిలో, మ్రాను దక్షిణముగా పడినను ఉత్తరముగా పడినను అది పడిన చోటనే ఉండును. ఇక్కడ మ్రాను మానవునికి సాదృశ్యంగా మనకు కనబడతా ఉంది. ఈ జీవవృక్షం, ఈ మానవుడు అనేటువంటి జీవవృక్షం బ్రతికుండగానే మనం సంథింగ్ ఏదైనా ఈ లోకంలో చేయగలం. ఒకవేళ ఈ జీవవృక్షం అనేది ఉత్తరముగా పడిపోయినా దక్షిణముగా పడిపోయినా ఇక దాని స్థానంలో కానీ దాని మనుగడలో కానీ ఎటువంటి చలనం అనేది ఉండదు. ఒక పెద్ద వృక్షం ఉంది, ఆ వృక్షము గాలివానకి అది ఒరిగి పడిపోయింది. ఒరిగి పడిపోయిన తర్వాత అది ఇంకెవరికైనా నీడేస్తుందా? ఇవ్వలేదు. అది ఇతరులకు ఉపయోగకరంగా ఉండదు. కాబట్టి ఈ మానవుడు అనేటువంటి వృక్షం కూడా అది ఎప్పుడైతే నిలవబడి ఉన్నప్పుడే, ఈ లోకంలో ఉన్నప్పుడే, ఈ లోకాన్ని దాటి వెళ్ళిపోయిన తర్వాత ఎవరికి మనం ప్రయోజనకరంగా ఉండలేం, ఎవరికి ఏ సహాయం చేయలేం. కాబట్టి నీవు ఉత్తరముగానైనను దక్షిణముగానైనను పడకముందే నీవు దేవుడు ఆశీర్వదించిన దానిలో నుంచి 7గురికి 80గురికి నీ భాగమును పంచిపెట్టమని చక్కగా భక్తుడు మనల్ని భక్తిలో ఎదిగింపజేసేటువంటి మాటలు ఆయన మనకు చెప్తా ఉన్నాడు. ఈ 11వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు మనం గమనించినట్లయితే, 3వ వచనం చివర, భూమి మీద ఏమి కీడు జరుగునో నీవెరుగవు. 5వ వచనం 2వ లైన్లో 3వ లైన్లో, గాలి ఏ త్రోవను వచ్చునో నీవెరుగవు, సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవు ఎరుగవు. 6వ వచనం చివరిలో, ఏది ఫలించునో రెండును సమానముగా ఎదుగునో నీవు ఎరుగవు. అంటే కొన్ని విషయాలు నీకు తెలియదు. చూలాలి గర్భమందు బిడ్డ ఏ విధంగా ఎదుగుతుందో నీకు తెలియదు, నువ్వు ఎరుగవు. అంటే కొన్ని విషయాలు దేవుడు తన స్వాధీనమందు పెట్టేసుకున్నాడు. వాటి గురించి ఆలోచించి సమయం వృధా చేయట. గాలి ఎటు నుంచి వస్తుందా అంటారు? ఉత్తరం నుంచి వస్తుందా, దక్షిణం నుంచి వస్తుందా? ఇవన్నీ మనకి అనవసరమైనటువంటి విషయాలు. కాబట్టి వీటి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకుండా నీవు చేయవలసినటువంటి పని ఏంటంటే, ఈ జీవవృక్షం అనేది ఈ లోకంలో బ్రతికి ఉన్నప్పుడే నీవు కొంతమందికి సహాయం చేయి. ఇతరుల నుంచి ఏదో ఆశించి నీవు సహాయం చేయొద్దు. ఇదిగో నీవు సహాయం చేయి, దానికి ప్రతిఫలితం తప్పక దేవుడే అనుగ్రహిస్తాడని చెప్పి ఇక్కడ భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. ఇప్పటికీ మనం 2 విషయాలు తెలుసుకున్నాం. ఏంటంటే, మనం పని చేసేవారిగా ఉండాలి, అది దేవుడు పెట్టినటువంటి నియమం అని చెప్పి మనం నేర్చుకున్నాం. రెండవది, మనం ఇతరులకు ఉపయోగపడేటువంటి పాత్రలుగా ఈ లోకంలో ఉండాలని నేర్చుకున్నాం. దీనిలో ఉన్నటువంటి మరి యొక్క ఆత్మీయ భావం ఏంటంటే, ఇక్కడ ఆహారము వాక్యముతో పోల్చబడింది.
నీ ఆహారము అంటే మన దగ్గర ఉన్నటువంటి ఆ వాక్యం, దేవుడు మనకిచ్చినటువంటి వాక్యము నీళ్ల మీద వేయమంటున్నాడు. ఇక్కడ నీళ్లు అంటే ఆ యోహాన్ యోహాన్ రాసినటువంటి సువార్త 6వ అధ్యాయం యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20వ వచనం. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు. ఇప్పుడు ఇక్కడ భక్తిహీనులైనటువంటి వారు దేంతో పోల్చబడింది? సముద్రం అంటే నీటితో పోల్చబడింది. ఈ లోకంలో ఉన్నటువంటి భక్తిహీనులైనటువంటి వారు, పాపులైనటువంటి వారు, దేవునికి అవిధేయులైనటువంటి వారు, దేవుడిని నమ్మనటువంటి వారు, ఈ లోకంలో దేవునికి దూరంగా ఉండి జీవించేటువంటి వారు, వీరందరూ కూడా దేనితో పోల్చబడ్డారు? సముద్రంతో పోల్చబడ్డారు, నీటితో పోల్చబడ్డారు. అంటే ఇప్పుడు మన ఆహారం, మన దగ్గర ఉన్నటువంటి ఆహారం, మన ఆహారం అంటే ఏం చెప్పుకున్నాం? వాక్యం. దేవుడు మనకిచ్చినటువంటి వాక్యం, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్యం. నీ ఆహారమును అంటే నీ దగ్గర ఉన్నటువంటి వాక్యమును ఇప్పుడు ఎక్కడ వేయమంటున్నాడు? నీళ్ల మీద వేయమంటున్నాడు. నీళ్ళంటే ఎవరితో పోల్చబడింది? భక్తిహీనులతో పోల్చబడింది, దేవుని నమ్మనటువంటి వాళ్ళతో పోల్చబడింది, పాపులతో పోల్చబడింది, దేవునికి దూరంగా ఉండేటువంటి వాళ్ళతో పోల్చబడింది. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని ఎవరి మీద వేయాలంట? భక్తిహీనుల మీద వేయాలంట. మొన్న గతించిన కాలంలో నేను ఒక వాక్యం వింటా ఉన్నాను. ఆ వాక్యంలో సేవకుడు ఒక ఉపమానాన్ని, ఆయన నిజ జీవితంలో జరిగినటువంటి సంఘటనని చెప్తా ఉన్నారు. ఆయన పిఏ స్వామి గారు అని శ్రీకాకుళం జిల్లాలో కాకినాడ ప్రాంతంలో ఎక్కువగా ఆయన పరిచర్య చేస్తూ ఉంటారు. ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఆయన ఒక మీటింగ్ కి పిలువబడ్డారు. ఆ మీటింగ్ దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీ ఎలా ఉందంటే, చాలా మురికి గుడ్డలతో ఒక బట్టలు పెట్టుకునేటువంటి కవర్ చంకలో పెట్టుకొని, ఆ కవర్ కూడా చాలా మురికైపోయి చింపిరి జుట్టుతో ఏమాత్రం శుభ్రం లేకుండా ఆ స్త్రీ ఆ సేవకుని దగ్గరికి వచ్చి, అయ్యా మీరు పర్మిషన్ ఇస్తే మీతో ఒక 5 నిమిషాలు నేను మాట్లాడాలి, సమయం ఇస్తారా అంటే, సరేనమ్మా ఏంటో నీ విషయం చెప్పు అంటే, అయ్యా నేను ఒరిస్సా ప్రాంతంలో సాహు అనేటువంటి తెగకు జాతికి చెందినటువంటి స్త్రీని. నేను పనుల నిమిత్తం మా ప్రాంతం నుంచి ఇదిగో ఈ శ్రీకాకుళం ఈ ఆంధ్ర ప్రాంతానికి వచ్చాను. వచ్చి ఇలా ఒక బహిరంగ మీటింగ్ జరుగుతూ ఉంటే నేను దేవుని యొక్క వాక్యాన్ని విన్నానయ్యా. దేవుడు తన వాక్యం చేత పట్టుకొని సత్యాన్ని నాకు అర్థం చేయించాడు. దేవుడు అంటే ఎవరో నేను తెలుసుకున్నాను. యేసుక్రీస్తు ప్రభు నా కోసం ఏం చేశాడో నేను తెలుసుకున్నాను. దేవుడు నన్ను మార్చుకున్నాడయ్యా, నా జీవితాన్ని మార్చుకున్నాడు. ఓ అవునా, సరే అమ్మా, ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను అని చెప్పి ఆ సేవకుడు అడిగితే, అయ్యా మా ప్రాంతంలో వాక్యం చెప్పే అటువంటి పరిస్థితులు అసలు లేవు. వాక్యం చెప్తా ఉంటే రాళ్ళు ఇచ్చుకొని కొడతారు. వారిని వాక్యం చెప్పడానికి ఎవరైనా వస్తే తరిమేస్తాం. నేను కూడా ఒకప్పుడు అలా ఉన్నటువంటి దాన్ని. మా ప్రాంత ప్రజలకి వాక్యం అందదయ్యా. అయ్యా మా ప్రాంతానికి వచ్చి నీవు ఒక మీటింగ్ పెట్టి మా గ్రామంలో వాక్యాన్ని అందిస్తావా అంటే, సరేనమ్మా వస్తాను, కానీ మీటింగ్ పెట్టడం అంటే చాలా ఖర్చుతో కూడినటువంటి పని, దానికి కొంత పబ్లిసిటీ చేయాలి, ఇవన్నీ మరి ఎలాగా అంటే, ఆమె చంకలో ఉన్నటువంటి ఒక కవర్ తీసుకొని, అయ్యా ఇదిగో దీనిలో 83,000 రూపాయలు ఉన్నాయి, మీరు ఏప్రిల్ నెలలో మీటింగ్లు పెట్టండి, ఇది సెప్టెంబర్ నవంబర్ మాసం కదా, ఏప్రిల్ వచ్చే నాటికి నేను 1,00,000 రూపాయలు చేస్తానయ్యా, మా ప్రాంతంలో వాక్యం ప్రకటించబడాలయ్యా, ఇదిగో ఈ 83,000 రూపాయలు తీసుకొని వాటి కోసం వాడండి అయ్యా, మీరు వచ్చి వాక్యం చెప్పండి అయ్యా అని చెప్పి ఆవిడ ఆ సేవకుడిని అడిగిందంట. ఆ సేవకుడు చలించిపోయి, నాకు వద్దులేమ్మా, నీవు ఏ సంఘానికి వెళ్తున్నావో ఆ సేవకునికి ఇచ్చి ఆయన్ని నా దగ్గరికి రమ్మను, మేమిద్దరం కలిసి మాట్లాడుకొని ఎప్పుడు అక్కడ మీటింగ్ పెట్టాలో మేము నిర్ణయించుకొని అక్కడ మీటింగ్ పెడతామని వారు చెప్పినప్పుడు వారందరూ మాట్లాడుకొని ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ మీటింగ్ పెడితే, ఇంతకు ముందు జరిగినటువంటి పరిస్థితుల్లాగే మీటింగ్ పెట్టడానికి వస్తే వారందరినీ తరిమి కొట్టారంట.
ఇక్కడ వాక్యం ప్రకటించడానికి వీలు లేదు అని చెప్పి వారందరినీ గెంటి వేస్తే ఆమె ఆ ఊరు మొత్తం తిరిగి, ప్రతి ఇల్లు తిరిగి, ఇదిగో ఊర్లో వద్దంటున్నారు కాబట్టి మేము బయట పొలాల్లో మీటింగ్ పెడతాము, ఊరు బయట పెడతాము, ఎవ్వరు మీ కుండలు వెలిగించొద్దు, అందరూ భోజనానికి కూడా అక్కడికే వచ్చేసేయండి అని చెప్పి ఒక ఊరు మొత్తానికి భోజనాలు పెట్టడం అంటే ఎంత అవుతుందండి? మీటింగ్ జరపడం అంటే ఎంతో మామూలు విషయం కాదు. అక్కడ సౌండ్ సిస్టమ్ కావాలి, స్టేజ్ కావాలి, లైటింగ్ కావాలి, సేవకులు రావడానికి పోవడానికి ఎంతో భారం కలిగినటువంటి ఆ పరిచర్య మొత్తానికి ఆమె పొందుకున్నటువంటి వాక్యం తన దగ్గరే ఉంచుకోలేదు. ఆమె ఏం చేసింది? వెదజల్లింది తన గ్రామం మొత్తం మీద. సేన అనేటువంటి దెయ్యం పట్టినటువంటి వ్యక్తి మనం మార్కు సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో మనం చూడగలం. చూడండి, మార్కు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలి, ఆ ప్రాంతం పేరు ఏంటంట? దెకపోలి అనేటువంటిది. దెక అంటే దాని అర్థం 10 అనే అర్థం. పోలీస్ అంటే, పోలి అంటే పట్టణం అనే అర్థం. అంటే దెకపోలి. ఇప్పుడు అది ఏంటి? 10 పట్టణాలంట. ఈ సేన అనేటువంటి దెయ్యం పట్టినటువంటి అతను వెళ్ళి ఎన్ని గ్రామాల్లో తన కలిగినటువంటి వాక్యాన్ని వెదజల్లాడు? 10 పట్టణాల్లో ఆయన వెదజల్లాడు. అదేవిధంగా సమరయ స్త్రీ అనేటువంటి ఒక స్త్రీని మనం చూడగలం. ఆమె కూడా యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆమెతో మాట్లాడినప్పుడు దేవుని వాక్యాన్ని ఆమె పొందుకున్న తర్వాత ఆమె సైలెంట్ గా వెళ్ళిపోలేదు. వెళ్ళిపోయి తన ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ దేవుడు తెలియజేసిన కార్యాలు, దేవుని మాటలను వాళ్ళ మీద వెదజల్లింది. వారు కూడా వచ్చి దేవుని మాటలు విని, ఇప్పుడైతే మేము స్వయంగా విని దేవుణ్ణి తెలుసుకున్నామని చెప్పి వాళ్ళు సాక్ష్యం ఇస్తారు. చూచారా, వారి యొద్దకు వచ్చినటువంటి వాక్యం వారి దగ్గరే ఉంచుకోకుండా ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి భక్తులందరూ కూడా ఏం చేశారు? వెదజల్లారు. మరి నీకు నాకు దేవుడు ఎంతో వాక్యాన్ని అనుగ్రహిస్తా ఉన్నాడు. ఇటువంటి వాక్య కోడికల ద్వారా ఎంత వాక్యాన్ని మనం పొందుకుంటున్నాం. వచ్చేటప్పుడు ఖాళీ కొండతో వస్తాం, ఈ హృదయాన్ని ఎంటీ చేసుకొని వస్తాం. దేవుడు తన వాక్యాన్ని మనలో నింపుతా ఉన్నాడు. నింపిన తర్వాత ఈ వాక్యాన్ని మనం ఎంతమందికి వెదజల్లాం? అసలు ఈ కూడిక అయిపోయి మనం బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఎవరితో అన్నా అసలు వాక్యం గురించి మాట్లాడతావా? ఈరోజు సేవకులు ఈ వాక్యం చెప్పారు, ఈ వాక్యం నాకు ఎంత ఆదరణకరంగా ఉందో, ఈ వాక్యం ద్వారా నేను ఎంత ఆదరించబడ్డానో, ఈ వాక్యం నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. నా జీవితం అంతా ఇలా కొంచెం ఇబ్బందులతో ఉండేది, సేవకులు ఈ వాక్యం చెప్పినప్పుడు నేను ఆదరించబడ్డాను అని చెప్పి ఎవరితో అన్నా మనం కనీసం ఒక మాట చెప్పగలిగామా? చెప్పలేం. సుసన్న అక్క గారు మా ఇంటికి ఇంజెక్షన్ చేయడానికి రోజు వస్తారు. వచ్చినప్పుడు అక్క పెర్సీతో మాట్లాడతారంట. సాయంత్రం పూట పెర్సీ నేను కూర్చొని మాట్లాడుకున్నప్పుడు అక్క అసలు బయట విషయాలు ఏమీ మాట్లాడదు. ఎప్పుడు దైవిక సంబంధమైనటువంటి విషయాల గురించే అక్క మాట్లాడుతూ ఉంటారు. అక్క ఎంతో ఆత్మీయంగా ఎదిగేలాగా కొన్ని మాటలు చెప్తా ఉంటారని చెప్పి అక్క గురించి మంచి సాక్ష్యం చెప్పారు. మనం కూడా వెదజల్లేవారిగా ఉండాలి. మన వాక్యాన్ని మన దగ్గరే పెట్టుకునేవారిగా మనం ఉండకూడదు. భక్తుడు ఆఖరి అధ్యాయాల్లో మన కోసం ఎంత మంచి మాటలు రాశాడో చూడండి. మనం కష్టపడి పని చేయాలని విశ్వాసమైనటువంటి మనం వెదజల్లే వారిగా ఉండాలని, ఇతరులకు సహాయపడే వారిగా ఉండాలని, దేవుడు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మన దగ్గరే మంచం కింద కొంచెం కింద వెలిగింపబడినటువంటి దీపము మంచం కింద కొంచెం కింద పెట్టేసినట్లుగా వెలిగింపబడినటువంటి మనము అనేకులకు వెలిగి ఇవ్వకుండా మనది మనమే చూసుకునేటువంటి వారిగా ఉండకూడదని చెప్పి దేవుడు ఆ భక్తుడు ఎంతో ప్రయాసతో ఆయన అనుభవాన్ని, ఆయన అధికారాన్ని, ఆయనకున్నటువంటి జ్ఞానాన్ని రంగరించి మనకి తెలియజేస్తా ఉన్నాడు. చూచారా, మనం ఈ విషయాల్లో మన స్థాయి ఎంత ఉంది. మనం బీపీ చెక్ చేసుకుంటాం, దాని స్థాయి ఎంత ఉందో తెలుసుకుంటాం. షుగర్ టెస్ట్ చేసుకుంటాం, షుగర్ ఎంత ఉందో తెలుసుకుంటాం. దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి మనం ఏదో ఈ లోకంలో కొన్ని ప్రయత్నాలు చేస్తాం. అయితే ఈ వాక్యం ద్వారా భక్తి జీవితంలో మన స్థాయి ఎంత ఉందో మనం వాక్యాన్ని కొలతగా పెట్టుకొని మనం చూసుకోవాలి.
వెదజల్లే విషయంలో మన స్థాయి ఎక్కడ ఉంది? దేవుని యొక్క వాక్యం ఇతరులకు ప్రకటించే విషయంలో, ఇతరులకు అందించే విషయంలో, దేవుని మాటలు ఇతరులకు చేరవేసే దానిలో మన స్థాయి ఎక్కడ ఉంది? ఏదన్నా కొంచెం దేవునికి ఉపయోగకరంగా ఉన్నామా అని దేవుని యొక్క వాక్యాన్ని ఒక కొలతగా పెట్టుకొని మన జీవితాలను మనం పరీక్షించుకోవాలి. సమయం అయిపోయింది. ఆఖరిగా 9 నుంచి 10 వరకు ఉన్నటువంటి వచనాల్లో ఒక చిన్న మాట చెప్పి నా వాక్యాన్ని ముగిస్తాను. యవనుడా, నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తాడు అని జ్ఞాపకం ఉంచుకొనుము. యవనం వస్తది పోతది, లేత వయసు వస్తది పోతది, నడిప్రాయమును వస్తది పోతది. అయితే లేత వయసులో మనం అంత పాపయుక్తమైనటువంటి పనులు చేయం. నడి వయసులో కూడా అయితే మనం కొంత జీవితాన్ని దాటి వస్తాం కాబట్టి పాపయుక్తమైనటువంటి పనులకి కొంచెం దూరంగానే ఉంటాం. నడి వయసులో కొన్ని బాధ్యతలు ఉంటాయి కాబట్టి. అయితే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పాపంలో ఎప్పుడు జీవిస్తామంటే, ఎప్పుడు జీవిస్తాం? యవన ప్రాయంలో ఉన్నప్పుడు, యవనమందు ఉన్నప్పుడు మనం ఇష్టానురీతిగా మనం జీవిస్తూ ఉంటాం. నా ఇష్టం నా జీవితం అని చెప్పి మనం ప్రవర్తిస్తూ ఉంటాం. మన హృదయం ఏది కోరుకుంటే దాన్ని చేయడానికి మనం ఇష్టపడతాం. మన కన్ను ఏది చూడడానికి ఇష్టపడితే దాన్ని చేయడానికి యవ్వనంలో ఉన్నప్పుడు మనం మన ఇష్టాలని నెరవేర్చుకోవడానికి మనం తాపత్రయపడతాం. నాది నా ఇష్టం వచ్చినట్టు చేస్తానని చెప్పి యవ్వన బిడ్డలు అందరూ అనుకుంటా ఉంటారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఈ జీవితం నీది కాదు, నీ ఇష్ట ప్రకారం జీవించడానికి నీది కాదు. ఒకవేళ నాది అనుకొని నీ ఇష్ట ప్రకారంగా జీవిస్తే దేవుడు నిన్ను ఏం చేస్తాడంట? తీర్పులోనికి తెస్తాడంట. 12వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు విమర్శ చేయనప్పుడు ప్రతి క్రియను, అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెస్తాడు అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుడు తీర్పు తీర్చేటువంటి వాడు. మనం చేసినటువంటి క్రియలను బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. మనం మాట్లాడినటువంటి మాటలను బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. మనం ప్రవర్తించిన విధానం బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు అని మనం గ్రహింపులో ఉంటే మన జీవితాన్ని మనం చక్కగా నడిపించుకుంటాం. అకౌంటబిలిటీ అని ఒక మాట ఉంటుంది ఇంగ్లీష్లో. అకౌంటబిలిటీ అంటే తెలుగులో, పెర్సీ వాళ్ళ తమ్ముడు పెళ్లికి ఎంత ఖర్చు అవుతుందో ఆ డబ్బులు మొత్తం నా దగ్గరే పెట్టి, అయ్యా నువ్వు ఖర్చు పెట్టు, ఏ పనికి ఎంత అవసరం అవుతుందో నువ్వే ఇవ్వని చెప్పి డబ్బులు మొత్తం నా దగ్గరే పెట్టారు. అప్పుడు మేము కూడా అక్కడే ఉంటున్నాం కాబట్టి నా దగ్గర పెట్టినప్పుడు ప్రతి రూపాయి దేనికి ఎంత ఖర్చు పెట్టాం, ఆటోకి ఎంత ఖర్చు పెట్టాం, బట్టలకి ఎంత ఖర్చు పెట్టాం, స్టేజ్కి ఎంత ఖర్చు పెట్టాం, సౌండ్ సిస్టమ్కి ఎంత ఖర్చు పెట్టాం, భోజనాలకి ఎంత ఖర్చు పెట్టాం, ఆఖరికి పెట్రోల్ ఎంత కొట్టించుకున్నాం, భోజనాలకి బయటకు వెళ్ళినప్పుడు ఎంత ఖర్చు అయిందో కూడా ప్రతిదీ అకౌంటబిలిటీగా నేను నోట్ చేసి పెళ్ళైన తర్వాత వాళ్ళకి ఇచ్చాను. అంటే మా అత్తగారు నన్ను అడగకపోయినా పెర్సీ అడుగుతుంది నన్ను, అనవసరంగా ఎందుకు ఖర్చు పెట్టావు దానికి అని చెప్పి. అంటే నన్ను లెక్క అడుగుతారనేటువంటి భయం నాకుంది కాబట్టి నేనేం చేశాను, ప్రతి రూపాయి ఎంతో జాగ్రత్తగా ఖర్చు పెట్టాను. అంటే మనల్ని ఎవరైనా లెక్క అడుగుతారు అని మనకి తెలిసినప్పుడు మనం చాలా భయభక్తులతో ఉంటాం, చాలా జాగ్రత్తగా ఉంటాం. ఒక 3 వ్యక్తులకి ఒక యజమానుడు తలాంతులు ఇచ్చి ఆయన దూరదేశం వెళ్ళిపోయాడు. అయితే అకౌంటబిలిటీ కలిగినటువంటి వారేమో వాడిని వృద్ధి చేశారు. మా యజమానుడు ఇప్పుడు వస్తాడా అడుగుతాడా అనుకున్నవాడు ఏం చేశాడు, వాటిని పాతి పెట్టేశాడు. చూసారా, అకౌంటబిలిటీ లేకపోతే తప్పిపోయినటువంటి చిన్న కుమారుడు తండ్రి ఆయన మీద అధికారిగా లేడు, తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. డబ్బు ఏం చేసినా ఎలా ఖర్చు పెట్టినా ఇప్పుడు అకౌంటబిలిటీ లేదు, ఆయన అడిగేవాడు ఎవరూ లేదు. కాబట్టి ఏం చేశాడు, విచ్చలవిడిగా ఖర్చు పెట్టేశాడు. అయితే పెద్ద కుమారుడికి పైన తండ్రి ఉన్నాడు. ఎందుకురా నీకు గొర్రె అంటే, నేను కూడా నా స్నేహితులతో విందు చేసుకోవాలని అనేవాడు. ఏం పర్వాలేదు నేను తర్వాత చూస్తానులే అని చెప్పి తండ్రి అడ్డుకట్ట వేస్తాడు. తండ్రి అడ్డుకుంటాడు కాబట్టి ఆయన ఎంతో భయభక్తులు కలిగి ఉన్నాడు. కాబట్టి
యవన బిడ్డలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, నా ఇష్టం నాది అనుకొని జీవించడానికి జీవితం నీది కాదు. ఒక వ్యక్తి ఆ ఒక బోటు మిషన్ తయారు చేసుకున్నాడు. ఆ మిషన్ బోట్ ఎలాంటిదంటే, నీళ్ళ మీద దాన్ని కీ ఇస్తే చక్కగా అది మొత్తం తిరుగుతుంది. చిన్నప్పుడు బేసిన్ లో నీళ్లు పట్టుకొని ఆ బోట్ లో నిప్పెలిగిస్తే చక్కగా అది రౌండ్ గా తిరిగేది. అలాంటి దాన్ని ఒక వ్యక్తి, ఒక బాలుడు తయారు చేసుకున్నాడు. తయారు చేసుకొని దాన్ని ఆడుకుంటా ఆడుకుంటా చెరువు దగ్గరికి తీసుకెళ్లి దాన్ని కీ ఇచ్చి వదిలేశాడు. అది తిరిగి 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 ఆగిపోయి, ఎందుకని మునిగిపోయింది. మునిగిపోయిన తర్వాత దాన్ని ఎంతో ప్రయత్నం చేశాడు కానీ దాన్ని పొందుకోలేకపోయాడు. ఒక రోజు నా చెరువులో చేపలు పట్టడానికి ఒక వ్యక్తి వచ్చి వల వేసి చేపలు పడతా ఉంటే, ఆ చేపలతో పాటు ఆ బోటు కూడా ఆయనకు వచ్చేసింది. ఆయన చేపలు నమ్ముతా ఆయన చేతికి వచ్చినటువంటి ఆ బోటును కూడా పక్కన పెట్టుకున్నాడు. దారిలో చేపలు అమ్ముకుంటా ఆ చేపల పక్కనే ఆ బోటు కూడా పెట్టుకున్నాడు, చిన్న పడవ, మిషన్ పడవ. అయితే ఆ దారిన ఆ బాలుడు వెళ్తూ దాన్ని చూచి, అంకుల్ అంకుల్, ఇది మీకు ఆ చెరువులో దొరికింది కదా, దీన్ని నేనే తయారు చేసుకున్నాను, దయచేసి నా బోట్ నాకు ఇచ్చేయరా అంటే, దానికోసం నేను ఎంతో కష్టపడ్డాను, చెరువులోకి దూకి వల వేసి దానికోసం ప్రయాసపడి నేను దాన్ని బయటికి తీశాను, కాబట్టి యూ హ్యావ్ టు పే సంథింగ్ అన్నాడు. అంటే దాన్ని నువ్వు పొందుకోవాలంటే కొంత డబ్బులు ఇచ్చి తీసుకో అన్నాడు. అంటే అసలు ఎవరిదా బోటు? ఆ బాలుడిదే, ఆ పిల్లోడిదే. కానీ ఇప్పుడు మరలా దాన్ని సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలి? కొంత వెల చెల్లించవలసి వచ్చింది. అలాగే దేవుడు కూడా ప్రతి ఒక్క యవ్వన బిడ్డను తయారు చేశాడు. ప్రతి ఒక్క యవ్వన బిడ్డను ఆయన తన స్వరూపమందు చేశాడు. అయితే వారు పాపం చేసి దేవునికి దూరం అయిపోయినప్పుడు దేవుడు తన రక్తం అనేటువంటి వెల ఇచ్చి వారిని ఏం చేశాడు? కొనుక్కున్నాడు. మొట్టమొదటిగా బోటు ఆ బాలుడిదే. మొట్టమొదటిగా మనం కూడా ఆ దేవునికి సంబంధించినటువంటి వారమే. అయితే ఆ బాలుడు కొంత వెల ఇచ్చి ఆ బోటు కొనుక్కున్నట్టు దేవుడు కూడా మనల్ని కూడా రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఇప్పుడు మనం ఒక్కసారి దేవుని సొత్తు కాదు, రెండింతలుగా ఇప్పుడు మనం ఏమైపోయాం? దేవుని సొత్తు అయిపోయాం. కాబట్టి దేవుడు రెండింతలుగా మనల్ని కొనుక్కున్నాడు. కాబట్టి మనం దేవుని సొత్తు. కాబట్టి దేవుడు చెప్పినట్లుగా మనం నడుచుకోవాలి. కానీ నా ఇష్టం నాది, నా జీవితం నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కుదరదు. దేవుడు ప్రతి దానిని తీర్పులోనికి తెస్తాడని దేవుని వాక్యం చదివిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరం, యవన బిడ్డలమే కాదు, మనం కూడా దేవుడు మనల్ని మాటలను బట్టి లెక్క అడుగుతాడు, మన క్రియలను బట్టి లెక్క అడుగుతాడు, మన ప్రవర్తనని బట్టి మనం లెక్క అడుగుతాడనే భయంతో మనం ఈ లోకంలో జీవించాలి. అదేవిధంగా మన ఆహారాన్ని మనం నీళ్ల మీద వేసేవారిగా, అంటే పని చేసేవారిగా ఉండాలి, ఇతరులకు సహాయం చేసేవారిగా ఉండాలి. దేవుడు మనకిచ్చినటువంటి వాక్యాన్ని భక్తిహీనులకు, దేవుని నమ్మనటువంటి వారికి అందించేవారిగా మనం ఉండాలి. దేవుడు మన